ఫ్రెండ్స్ టెక్నో 1668కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 6, 2023, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 12R నిన్న లాంచ్ చేసిన వన్ ప్లస్ 12తో పాటు రిలీజ్ చేయలేదు చైనాలో. సో దీన్ని జనవరిలో తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. వన్ ప్లస్ 12R గ్లోబల్ లాంచ్ ఉంది కదా, వన్ ప్లస్ 12 జనవరిలో గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. దాంతోపాటు వన్ ప్లస్ 12R కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. వన్ ప్లస్ 12R ఈసారి 8 Gen 2 ప్రాసెసర్తో రాబోతుంది. 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇది చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో తెలిసి 40,000 ఆ రేంజ్లో అయితే దీన్ని తీసుకొని రావచ్చు. వన్ ప్లస్ 12 వచ్చేసరికి 60,000 దగ్గర ప్రైస్ అయితే పెట్టవచ్చు. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వన్ ప్లస్ 12R కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జనవరిలో 2 ఫోన్స్ ఇండియాకి రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెటా నుంచి మెటా క్రాస్ ప్లాట్ఫామ్ మెసేజెస్, అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు ఫేస్బుక్ మెసేజ్ పంపించుకోవచ్చు, ఫేస్బుక్ మెసెంజర్ నుంచి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ పంపించుకోవచ్చు. ఇట్లా ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసింది. దీన్ని అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు స్టాప్ చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్బుక్ యూస్ చేసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ పంపిస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ యూస్ చేసే వాళ్ళు ఫేస్బుక్ మెసేజ్ పంపిస్తున్నారు. కాబట్టి సో ఫేస్బుక్ యూస్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, ఇన్స్టాగ్రామ్ యూస్ చేసే వాళ్ళ సంఖ్య వీళ్ళకి తగ్గుతుంది. అందుకని చెప్పేసి ఈ క్రాస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని అయితే బంద్ చేయబోతున్నారు. ఒకవేళ మీరు మెసేజ్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్కి చేసుకోవాలి, ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్కే చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ చేయాలంటే మాత్రం కుదరదు. నెక్స్ట్ మనకి బీపర్ మినీ అని చెప్పేసి ఒక యాప్ అయితే తీసుకొని వచ్చారు. ఈ యాప్ ఏం చేస్తుందంటే మీరు ఐ మెసేజెస్ ఉంటాయి కదా, ఐఫోన్స్ ఐ మెసేజెస్ ఉంటాయి, దానికి మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మెసేజ్లు అయితే పంపించవచ్చు. సో దీనికోసం ఒక యాప్ తీసుకొని వచ్చారు. ఇది ఫ్రీ యాప్ అయితే కాదు, 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. దాని తర్వాత నెలకి 190 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. నార్మల్గా ఇప్పుడు డైరెక్ట్ మెసేజ్ ఎవరు చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అందరూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఈ యాప్స్ యూస్ చేస్తున్న థర్డ్ పార్టీ యాప్స్, డైరెక్ట్ మెసేజ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ఎందుకు వీళ్ళు దీని మీద ఎంత వర్క్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ మనకి పిక్సెల్ యూజర్స్ ఇప్పుడు ఎక్స్ యాప్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే పిక్సెల్ ఫోన్ యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ యాప్లో చాలా బగ్స్ అయితే వీళ్ళు నోటీస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ట్వీట్స్ కనపడట్లేదు, కానీ ఎవరికి ఎన్ని కామెంట్స్ వచ్చినాయో, ఎన్ని రీట్వీట్స్ వచ్చినాయి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వీళ్ళు ట్విట్టర్లో వీడియో చూస్తున్నారు అనుకోండి, వీడియో హ్యాంగ్ అవుతుంది, ఆడియో వచ్చేసరికి డిలే అవుతుంది. ఇట్లా రకరకాలుగా అయితే వీళ్ళు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి అయితే చాలామంది యూజర్స్ అయితే ట్విట్టర్ కంప్లైంట్ చేస్తున్నారు. మరి చూడాలి ట్విట్టర్ ఎలా రియాక్ట్ అవుతుందో దీనికి. నాకు తెలిసి ఇది ట్విట్టర్ నుంచి ప్రాబ్లం అయితే కాదు, గూగుల్ రీసెంట్గా ఆండ్రాయిడ్ 14 అప్డేట్ తీసుకొని వచ్చింది, దాంట్లో ఏదో బగ్ ఉన్నట్టుంది, అందుకే ఇది ఇలా బిహేవ్ చేస్తుంది ట్విట్టర్ యాప్. దీన్ని మేబీ గూగులే ఫిక్స్ చేయొచ్చు తొందరలో. నెక్స్ట్ మనకి మన ఇండియన్ ఐటీ మినిస్టర్ యాపిల్ని అయితే కోరారు. యాపిల్ ఏదైతే ఫోన్స్ ఇప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేసిందో ఐఫోన్ 15 సిరీస్, వీటిలో టైప్ సి పోర్ట్ అయితే ఉంది. వీటి ప్రీవియస్ మోడల్స్ కూడా టైప్ సి పోర్ట్తో తీసుకురండి అని చెప్పేసి యాపిల్ని అయితే మన ఐటీ మినిస్టర్ అయితే కోరారు. అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాటిని ఏం చేయలేరు, ఇప్పుడు అయితే ప్రొడక్షన్ అవుతున్నాయి ఐఫోన్ 14 కానీ 13 కానీ ప్రొడక్షన్ అయితే అవుతున్నాయో వాటిల్లో లైట్నింగ్ పోర్ట్ కాకుండా టైప్ సి పోర్ట్ తీసుకురండి అని చెప్పేసి అడిగారు. కాకపోతే ఇది పాసిబిలిటీ కాదని చెప్పేసి వీళ్ళైతే యాపిల్ వాళ్ళైతే మన ఐటీ మినిస్టర్కి అయితే చెప్పారు. కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు చెప్తున్నారు ఐటీ మినిస్టర్, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్. సో వీళ్ళు మళ్ళీ అవి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ వాటిని తెప్పించాలి, ఇవన్నీ చేస్తే మళ్ళీ ఐఫోన్ 15 కూడా ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి సేల్స్లో. సో అందుకని చెప్పేసి వీళ్ళైతే రిస్క్ అయితే తీసుకోవట్లేదు. కాకపోతే వీళ్ళు ఒక ప్రామిస్ అయితే చేస్తారు మన ఐటీ మినిస్టర్కి, 2025 మిడిల్ నుంచి, అంటే జూన్ తర్వాత నుంచి మీకు ఏదైతే యాపిల్ ప్రొడక్ట్స్ ఇండియాకి వస్తున్నాయో ప్రతి యాపిల్ ప్రొడక్ట్ టైప్ సి పోర్ట్తోనే వస్తుంది, లైట్నింగ్ పోర్ట్తో ఏ ప్రొడక్ట్ రాదని చెప్పేసి మాత్రం చెప్పారు. నెక్స్ట్ మనకి సైబర్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఒక రికార్డ్ అయితే సబ్మిట్ చేసింది, అంటే రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 25% సైబర్ క్రైమ్స్ మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2022 రిపోర్ట్ ఇది, 2021తో కంపేర్ చేస్తే 2022కి ఇంక్రీజ్ అనేది చెప్తున్నారు 25% ఇండియాలో. దీనిలో ఫస్ట్ ప్లేస్ ఏ స్టేట్ ఉందో మీరు గెస్ చేయగలరా? తెలంగాణ ఉంది. తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2022లో ఉంది, 2021లో కూడా తెలంగాణనే ఉంది. సో ఎక్కువ సైబర్ క్రైమ్ కేసెస్ అయితే తెలంగాణలోనే రిపోర్ట్ అయితే అవుతూ ఉన్నాయి. 2021లో 10,000కు పైగా కేసులు రికార్డ్ అయితే 2022 వచ్చేసరికి కేసుల సంఖ్య 15,000కు పెరిగింది. దగ్గర 50% క్రైమ్ రేట్ సైబర్ క్రైమ్స్ తెలంగాణలో ఇంక్రీజ్ అయినాయి. నెక్స్ట్ మనకి యూకే గవర్నమెంట్ ఒక కొత్త రూల్ అయితే తీసుకొని వస్తుంది. ఏవైతే పాన్ వెబ్సైట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఫేస్ రికగ్నైజేషన్ అయితే తీసుకోవాలి. మనకి నార్మల్గా ఏదైనా మీరు 18+ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకు, మీరు 18+ కాదా అని చెప్పేసి మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేయాలి, తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్తారు. అట్లా కాకుండా మీ ఫేస్ రికగ్నైజ్ ఇప్పుడు తీసుకుంటున్నారు వీళ్ళు. అంటే మీ ఫోటో సబ్మిట్ చేయాలి, లేకపోతే మీ వీడియో ఉంటుంది కదా, మీ వీడియో అప్పటికప్పుడు రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలి. దాని ప్రకారం మీ ఏజ్ని డిటెక్ట్ చేయగలదు ఏఐ సహాయంతో. సో ఏజ్ని డిటెక్ట్ చేసి మీరు ఒకవేళ 18 ఏళ్ళు లోపు అయితే మాత్రం వెబ్సైట్లోకి ఎంట్రీ అయితే ఉండదు, 18 ఏళ్ళ పైన అయితే మాత్రం మీకు వెబ్సైట్లోకి ఎంట్రీ అయితే ఉంటుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే యూకే గవర్నమెంట్ ముఖ్యంగా 12-13 ఏళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా
పాన్కి అలవాటు పడిపోతున్నారు, పాన్ చూస్తున్నారంట. అందుకని చెప్పేసి ఈ రిస్ట్రిక్షన్స్ అయితే యూకే గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వస్తుంది. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఒక డివైస్ తీసుకొని వచ్చింది, దగ్గర దగ్గర 24,000 రూపాయల ప్రైస్ దీన్ని పెట్టింది. ఇది ఒక వైఫై డాంగుల్ అనమాట. దీనిలో మీరు 5G సిమ్ పెట్టుకోవచ్చు, 5G సిమ్ పెట్టుకొని ఒక హాట్స్పాట్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ దీని ప్రైస్ 25,000 అంటే దగ్గర దగ్గర ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది, దాన్నే కొనుక్కొని మనం యూజ్ చేసుకోవచ్చు. 5G ఫోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దాన్నే హాట్స్పాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంత కాస్ట్ పెట్టారు. దీన్ని అయితే అందరు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ డివైస్ని. అండ్ డివైస్లో ఒక డిస్ప్లే కూడా ఇచ్చారు వీళ్ళు. ఈ డిస్ప్లేలో ఎన్ని డివైజెస్ ఈ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయినాయో ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఎంత జీబీ డేటా లెఫ్ట్ ఉందంటే మీకు ఎంత జీబీ వాడారు, ఎంత జీబీ ఇంకా మీరు వాడొచ్చు, అన్ని డీటెయిల్స్ అన్నీ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రైస్ మాత్రం దారుణంగా అయితే పెట్టారు దీన్ని. నెక్స్ట్ మనకి ఢిల్లీలో ఒక స్కామ్ అయితే జరుగుతుంది. ఇది ఇట్లాంటివి మనకి అన్ని చోట్లకి విస్తరిస్తాయి అనమాట. ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లాంటి స్కామ్లు అయితే మీకు దొరుకుతాయి. ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా అయితే వినండి. ముఖ్యంగా అమ్మాయిలు కార్ ఎవరైతే నడుపుతూ ఉంటారో సో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో మీరు కార్ నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎక్కడొక్కడ మీరు ట్రాఫిక్ దగ్గర ఆగుతారు. ఆగినప్పుడు మీ పక్కన ఎవరో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చి మీ డోర్ని నాక్ చేస్తాడు. డోర్ని నాక్ చేసినప్పుడు ఆయన ఎలా నాక్ చేస్తాడంటే నువ్వు నీ కార్ని నా కాలు మీదకి ఎక్కించావు, డోర్ తీయన్నట్లుగా నాక్ చేస్తాడు. సో ఎటుపక్క నాక్ చేస్తారంటే మీరు కూర్చున్న సైడ్ నాక్ చేయడు. మీరు లెఫ్ట్ సైడ్ అయితే మీరు లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ నాక్ చేస్తారు. మీరు డోర్ ఓపెన్ చేస్తారు అనుకోండి. ముఖ్యంగా మనం కార్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తాం, మన ల్యాప్టాప్ కానీ మన హ్యాండ్ బ్యాగ్ కానీ అన్నీ పక్క సీట్లో పెట్టుకుంటారు. చాలామంది పక్క సీట్లోనే పెట్టుకుంటారు. మీరు డోర్ ఓపెన్ చేయగానే ఆ పక్క సీట్లో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ కానీ మీ హ్యాండ్ బ్యాగ్ కానీ తీసుకొని పరిగెడతారు వాళ్ళు. మీకు కనిపించరు. ఇట్లా అయితే స్కామ్స్ అయితే చేస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఇట్లా మిమ్మల్ని డోర్ ఓపెన్ చేయండి, మీరు అది చేస్తారు అంటే మాత్రం మీకు ఐడియా ఉంటుంది. మీరు ఎవరికైనా కార్ ఎక్కిచ్చారనుకోండి, మీకు ఈజీగా లోపలికి తెలిసిపోద్ది. మీకు ఆ ఫీలింగ్ లేకపోతే మాత్రం అసలు డోర్లు అసలు ఎక్కడ ఓపెన్ చేయకండి. బయట మీరు డోర్లు ఓపెన్ చేస్తే మాత్రం ఇట్లా మిమ్మల్ని దోచుకునే ప్రమాదం అయితే ఉంటుంది. సో ఈ స్కామ్ పేరు ఏం తెలుసా మీకు? టుక్ టుక్ స్కామ్ అంట. అంటే ఇలా నాక్ చేస్తున్నారు కదా, టుక్ టుక్ టక్ టక్. సో అట్లా దీనికి పేరు పెట్టారు, టుక్ టుక్ స్కామ్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి హాయ్ నాన్న, ఈ సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. సినిమా రిలీజ్ అయితే నీకేంద్రా బాబు అంటారేమో మీరు. దీనిలో ఏ యూజ్ చేశారంటే ఎక్కడో తెలుసా, మ్యూజిక్లో యూజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పాడు, things now AI has come and I can proudly say I've used a lot of AI elements inside Hi Nana. AI సహాయంతో నేను దీనిలో కొన్ని మ్యూజిక్ అయితే నేను వాడనట్టు చెప్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు వచ్చేసరికి హాయ్ నాన్న సినిమాది. మీరే కామెంట్ సెక్షన్ చెప్పండి ఎవరో. నాకు తెలుసు కానీ మీరు చెప్పండి, మీకు ఇంటరాక్షన్ ఉండాలి కదా కామెంట్ సెక్షన్ ఏదో ఒక రకంగా. సో ఇతను చెప్పిన దాని ప్రకారం ఇతను ఏఐ సహాయంతో కొన్ని వాయిసెస్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని వచ్చారు అంటున్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఏఐ సహాయంతో కొన్ని మ్యూజిక్లు తీసుకొచ్చా అని చెప్తున్నాడు. అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కొన్ని వస్తుంటాయి కదా మీకు, అట్లాంటివి కూడా ఏఐ సహాయంతో యూజ్ చేసినట్లు ఈ సినిమాలో చెప్తున్నారు. చూడాలి రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటాయో మ్యూజిక్లో. ఇదే ఫ్రెండ్స్ పడుకుంది టెక్నోస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోగలేదు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈరోజు రిలీజ్ చేసిన షార్ట్ వీడియో మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు యూబర్, ఓలా రైడ్స్ ఇట్లాంటి బుక్ చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఖచ్చితంగా చూడండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇక్కడ మీకు షార్ట్ వీడియో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.